హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం తెలంగాణ మోడల్ బగారా రైస్ అయితే చూద్దామండి. ముందుగా ఒక బౌల్ గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొంచెం డాల్డా అనేది వేసుకోవాలి. డాల్డాతో పాటు కొంచెం లైట్గా ఆయిల్ కూడా వేసుకుంటే మనకు బాగుంటుందన్నమాట రైసు. దీంట్లో కావాల్సినటువంటి మసాలాలు అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆకు, దాల్చిన చెక్క, ఫ్లవర్స్, బగారా ఇవన్నీ లవంగాలు, యాలక్కాయలు, బిర్యానీ ఫ్లవర్సు. సో ఇవన్నీ అయితే మీకు చూపించడం అనేది జరుగుతుందన్నమాట. దాంతోపాటు మనకు టేస్టింగ్ సాల్ట్ కూడా తీసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ అంటే ముందుగానే మనం ఏవైతే మసాలాలు బగారా మసాలా ఉంటాయో అవన్నీ తీసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించుకొని దాంట్లో అయితే మనం ఏవైతే మసాలా అనుకున్నామో ఆ మసాలాలు అనేవి ఆ నూనె ఏదైతే డాల్డా ఉందో ఆ డాల్డా అనేది వేయించుకోవాలి. కొద్దిగా ఒక 2-3 ఒక 30 సెకండ్స్ వరకు వేయించుకున్న తర్వాత దాంట్లోనే మనం ఏదో పచ్చిమిర్చి తీసుకున్నాం, పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి. దాంట్లో వేసుకున్న తర్వాత ఇవి దోరగా ఆయిల్లో డాల్డా ఆయిల్ ఏదైతే మిక్సింగ్ ఉందో ఆ మిక్సింగ్ దాంట్లో దోరగా వేయింపాలి. వేయింపిన తర్వాత కొంచెము కరివేపాకు కూడా తీసుకోవాలి దీంట్లోకి. సో కరివేపాకు, ఏదైతే పచ్చిమిర్చి, ఈ మసాలాలు ఇవన్నీ లో ఫ్లేమ్లో అనేది మనము హీట్ చేసుకోవాలి. సో హీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి అయితే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, మసాలాలు ఇవన్నీ లో ఫ్లేమ్లో సో ఫ్రై అనేది చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతూ ఉంటే దీంతోపాటు మనకు ధనియాల పొడి రెడీగా ఉంచుకొని దీంట్లోకి కొత్తిమీర, పుదీనా సో ఇవి యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. దీన్ని ఒక నిమిషం పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో డీప్ ఫ్రై అయిన తర్వాత లో ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ధనియాల పొడి అనుకున్నామో ఆ ధనియాల పొడి అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో ఒక స్పూన్ అనేది ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని దీన్ని మంచిగా ఫ్రై చేసుకున్నట్టు కలిపి నీట్గా కలిపిన తర్వాత ఏదైతే మనము బగారా రైస్ అనేది నానబెట్టుకోవాలి. ముందుగా ఇవన్నీ చేసేదానికంటే ముందు రైస్ అనేది నానబెట్టుకోవాలి. మేము ఒక గ్లాస్ రైస్ అనేది తీసుకున్నాము. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాసు ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. అప్పుడే మనకు ఈ ఏదైతే రైస్ వాటర్ మిక్స్ అయ్యి మంచిగా నీట్గా మనకు పొల్లుల రైస్ అనేది రావడం అనేది జరుగుతుందన్నమాట. సో టేస్ట్ కూడా బాగుంటుంది. సో అది ఏదైతే మనకు ఒక గ్లాస్ తీసుకున్నాము రైస్ దాన్ని కొలిచి 3 గ్లాసుల వాటర్ అనేది తీసుకోవడం జరిగింది. తగినంత సాల్ట్ అనేది రుచికి తగ్గట్టు సాల్ట్ మీరు ఎంత తీసుకుంటారనేది దాన్ని బట్టి వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో వాటర్ అనేవి బాగా మరిగిన తర్వాత అంటే మనం వాటర్ పోసిన తర్వాత హై ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలి. బాగా మరిగిన తర్వాత ఏవైతే మనం నానబెట్టుకున్న రైస్ ఉంటాయో అవి రైస్ అనేది ఒక ½ అన్ అవర్ అనేది నానబెట్టాల్సి ఉంటుంది అనమాట. నానబెట్టిన తర్వాత ఇందులోకి అయితే రైస్ అనేది వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత నీట్గా కలిపి సో మనం ఇప్పుడు ఏదైతే మనం రైస్ యాడ్ చేసామో దాంట్లో మనము ఫుల్ ఫ్లేమ్లో హీట్ అనేది చేసుకోవాలి, ఉడికించుకోవాలి రైస్ని. సో ఎప్పుడైతే వాటర్ కంటెంట్ మనకు తగ్గుతుందో ఆ టైంలో అనేది లో ఫ్లేమ్లోకి స్టవ్ అనేది తీసుకురావాలి. లేదంటే మనకు మాడిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో చూశారు కదా మీరు రైస్లో వాటర్ కంటెంట్ అనేది తగ్గుతూ ఉంది. సో ఇప్పటి వరకు మనకు హై ఫ్లేమ్ అనేది ఉంచుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు కొద్దిసేపు ఒక 2 to 5 మినిట్స్ వరకు 3 మినిట్స్ వరకు కొద్దిసేపు హై ఫ్లేమ్ ఉంచుకొని దాని తర్వాత లో ఫ్లేమ్కి అనేది మార్చుకోవచ్చు. చూసారు కదా లో ఫ్లేమ్ మార్చుకోవడం వల్ల మనకు రైస్ అనేది గుంజుకునే అంటే మనకు పొల్లులు అవుతుందన్నమాట. సో ఆ విధంగా తీసుకుంటే మనకు మూత తీయగానే దాంట్లో ఉన్న ఆవిరి అనేది బాగా గుప్పన కొట్టాలి. ఆ టైంలో అట్లా రావడం వల్ల ఏంటంటే రైస్ అనేది బాగా ఉడికిందనే సంకేతం అనమాట. సో చూడండి మీరు మంచిగా పొల్లులు రైస్ అవుతుంది. సో ఇలాగే కొంచెం ఒక 5 మినిట్స్ మీరు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకున్నారంటే సో మనం ఏదైతే తెలంగాణ మోడల్ బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందనమాట. సో తీసుకొని కొద్దిగా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే. సో ఇదండి
మనకు ఇవాళ చూసినటువంటి తెలంగాణ మోడల్ బగారా రైస్ అనేది మీ ముందుకు వచ్చింది. సో మీరు అనేది కంపల్సరీగా మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ముందు ముందు మంచి మంచి వీడియోస్ అనేది చేయబడుతుందన్నమాట. ఇప్పుడు మొదట్లోనే ఉన్నాం కాబట్టి సో నార్మల్గా వీడియో అనేది పెడుతున్నాము. దాని తర్వాత నెంబర్ 1 వీడియోస్ అనేది చేయబడుతుంది. థ్యాంక్ యూ.